గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. చాలా పొగరు వచ్చింది, ఎంతసేపు వెయిట్ చేసి పైకి వచ్చేసాము. లోపలికి వెళ్ళి అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే ఇలా పలానా నాని అని చెప్పండి. ఏంటి ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ దర్శనం ఎట్లయింది లోపల? సూపర్ అంటే సూపర్ అయింది. సో గైస్, మన కార్లో ఈరోజు ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. చూద్దాం ఎంత పడుతుందో. నాకు తెలిసి ఒక 30-35 లీటర్ ట్యాంక్ అనుకుంటుంది. కొత్త కార్ అనమాట, ఒక 2 days అవుతుంది. సో ఈ కార్లో మనం అయితే ఈరోజు చెప్తా 39 లీటర్స్ పట్టింది. అంటే 35 లీటర్స్ అనుకుంటా. ఇందులో మొత్తమే లేదు, ఫుల్ కొట్టు టాపప్. సో గైస్ 4000 అయితే పట్టింది. ఇప్పుడు 35 లీటర్స్ అనుకున్నా. 40 లీటర్ ట్యాంకు ఎన్ని లీటర్స్ మరి? మొత్తం ఫుల్ కొట్టామన్నా. చూసిరు కదా, 4141 38 లీటర్స్ పట్టింది. ఓకే రైట్. బిల్లు నువ్వు కొడుతున్నావు ఆడ కొడుతున్నావు? ఇది 0.5x దగ్గర పెడితే నువ్వు దూరం ఉన్నట్టు కనబడతావు. సో గైస్ 12 hours జర్నీ ఉంది మనకు. టోటల్ 639 కిలోమీటర్స్ ఉంది అండ్ 12 hours జర్నీ ఉంది. 8:37 అరైవల్ చూపెడుతుంది. సో ప్రస్తుతం అయితే బాబాయ్ నడుపుతుండు, ఏం కనబడదు లేకపోతే ఇట్లా. సో అవుటర్ ఎక్కి కలుస్తా. సో గైస్ మనోనికి అయితే సెండ్ ఆఫ్. రైట్, బాయ్ బాయ్ బాయ్. నువ్వు సేఫ్ జర్నీ, మెల్లవో. సో మన డ్రైవ్లో ఫస్ట్ టోల్ గేట్ అంటే అవుటర్ ప్రెమిసెస్లో. సో దీనికి ఫాస్టాగ్ లేదనమాట, చూస్తున్నారు కదా. సో కొత్త కార్ ఇది, 2 days కార్ అనమాట. దీనికి ఫాస్టాగ్ లేదు. మనం ఇప్పుడు ఫాస్టాగ్ కూడా చేపియాలి. రైట్, ఎగ్జిట్ 11లో మనం అయితే దిగాలి ఇప్పుడు. సో 20 రూపీస్. సో గైస్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:43 అవుతుంది. సో ఇప్పుడే మనం డిన్నర్ బ్రేక్ అనమాట. సో మన హైదరాబాద్ దాటే మనసు చౌటుపల్లి దాటేసినామంటే ఫుడ్ మంచిగా ఉండదు. సో ఇప్పుడే మనం బ్రేక్ తీసుకొని అయితే కానిచ్చేద్దాం. సో గైస్ ఇప్పుడు డ్రైవింగ్ సీట్ మనదే. మా బయట ఎంత చల్లగా ఉంది, లోపల రాగానే. ఇది వచ్చేసి మన డ్రైవ్లో ఫస్ట్ టోల్ గేట్ చౌటుప్పల్ది. ఇది సెకండ్ టోల్ గేట్, బట్ హైవే అథారిటీలో ఫస్ట్ టోల్ గేట్. క్యాష్ 160. కార్కి ఫాస్టాగ్ పెట్టలేదు ఇంకా. 160 అంట. ఫాస్టాగ్ అయితే కిतना? फास्टैग 80 का एसबीआई में 1150. సో డ్రైవర్ ఎక్స్చేంజ్. వెల్కమ్ టు కీసరా టోల్ ప్లాజా. ఎంత? 70. వాచ్ తీసుకోపోయారని ట్యాగ్ ఇస్తారు కదా, తీసుకోపోయారు. ఎక్కడ ఉందరా? ఉన్నారు, కొంచెం పక్కన పెట్టండి ఆ బోర్డు దగ్గర, నేను పిలిపిస్తాను. ఓకే, లోపల ఉన్నాడు మనోడు. ఇది ట్యాగ్ అనమాట. ఇట్లా వస్తుంది. స్టార్ట్ అయిపోదాం మనం. ఇక్కడ విజయవాడ ఎటు అనుకుంటారా? విజయవాడ రైట్ విజయవాడ భద్రాచలం ఇటు. సో గైస్ భద్రాచలం స్ట్రైట్ పోతే 167 కిలోమీటర్స్. సో ఇంకా విజయవాడ ఇంకొక 16 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. గుడి ఎంట్రన్స్ ఇది కింద నుంచి. దుర్గా భవాని మాతాకి జై. గైస్ చిన్న యూటర్న్ అయితే చేసినాం అనమాట. ప్లాన్లో చిన్న చేంజ్. ఇక్కడ హోటల్ కనబడుతుంది కదా, ఇందులో అయితే కొంతసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అయితే మనం యూటర్న్ చేసినాం. హోటల్ సన్ సిటీలో మనం ఇప్పుడు చెక్ ఇన్ అయితే అవుతున్నాం.
టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది. 6 వరకు ఇక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతాం అనమాట. ఫటాఫట్ లోపల పోయేస్తే కలుస్తాం. సో హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడలో నిన్న నైట్ అయితే స్టే చేసినాం అనమాట. యాక్చువల్ ప్లాన్ వచ్చేసి మన హైదరాబాద్ టు వైజాగ్. సో ఏం పర్లేదులేండి, ఎందుకంటే మనది తొందరపాటు ఏం లేదు. నిమ్మలంగా ప్రశాంతంగా నిమ్మలంగా పోవడానికి అయితే మేము ప్లాన్ చేసినాం. తొందరగా రప్ప ఒక పట్టుదలతోటి పోనీకి అయితే మనకి ఏం లేదు. హోటల్ ఉన్నాం అనమాట. హోటల్ సన్ సిటీలో మనం స్టే చేసినాం నిన్న నైట్. ఇక్కడ నుంచి వైజాగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ తెలిసి అరౌండ్ ఒక 4:30 ఉంది అనుకుంటా. సారీ 3:42 ఉందన్నమాట. 5 hours 29 minutes టైం పడుతుంది. అండ్ మనం వైజాగ్ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. సింహాచలం అయితే మనం వెళ్తున్నాం. సో మొత్తం రెడీ కూడా అయిపోయాను అనమాట నేను. సో మన కార్ కూడా రెడీ. మన వాళ్ళు వస్తే వెళ్ళిపోవడమే అనమాట, లేట్ ఏం లేదు. అండ్ మనం వచ్చిన కార్ వచ్చేసి చూపెట్టలే కదా, ఆనెక్స్. మా దోస్తు ఉందన్నమాట, వాడు ఒక 2 days బ్యాక్ తీసుకుండు కారు. ఒక కార్ తీసుకోవాలని చెప్పేసి మనోడు ఈ కార్ అయితే తీసుకుండు. 2 days బ్యాకే తీసుకుండు. అది ఒక 50 kilometers తిరిగిందో లేదో నేను అడిగినా, నాకు ఇచ్చిండు. సో ఈ కార్లో వచ్చేసి సింహాచలం టు పూరి మొత్తం ఒడిస్సా ఈ ట్రిప్ అంతా ఈ కార్లోనే మనం చేస్తున్నాం. మనోడు ఏడికి తీసుకోవాలి, లోకల్ నడిపిండు, నాకు ఇచ్చేసిండు. డ్రైవింగ్ చేయడానికి ఇద్దరు ఉన్నాము కాబట్టి నో ప్రాబ్లం. మమ్మీ ఇట ఫోన్ చేస్తుంది. చెప్పు మమ్మీ. గైస్ స్టార్ట్ అయితే అయినాం. ఇష్టం వచ్చినట్టు వస్తుంది వచ్చుడే కాక ఇంకా నన్ను చూస్తుండు గురాంచి. నిన్న 4 toll gates 5 toll gates సంథింగ్ దాటినాం మనం. సో నిన్న ఫాస్టాగ్ లేదనమాట కార్కి. మీరు చూసినట్టయితే ఆ క్లిప్స్ నేను యాడ్ చేసిన. ఫాస్టాగ్ లేకుండే లాస్ట్ కీసర టోల్ ప్లాజాలో ఫాస్టాగ్ వేయించుకున్నాం. సో డబల్ ద ఛార్జ్ కట్టేసినాం నిన్న. 4 toll gates అట్లనే కట్టినాం. 5th toll gate ఏమో ఫాస్టాగ్ కట్ అయింది. సారీ ఫాస్టాగ్ కట్ కాలే, నిన్న మొత్తం అమౌంటే కట్టేసినాం, అమౌంటే పే చేసినాం అనమాట. డబల్ ద ఛార్జ్ కట్టినాం. ఖాళీగా మంచిగా 6 lane హైవే ఉంది. అటు 3 lanes ఇటు 3 lanes. సో మనం వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న టిఫిన్ బ్రేక్ తీసుకోవాలి. అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కానీ ఏది మంచి ప్లేస్ దొరకట్లే మాకు. ఈడ లెఫ్ట్ తీసుకుంటే హనుమాన్ జంక్షన్ అనమాట. ఈ లెఫ్ట్. జై శ్రీరామ్, జై హనుమాన్. వాకినాపుడు వాచి గే ఓపెన్ పెట్టిపోతాడు. చాలా పొగరు వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేసి పైకి వచ్చేసాము. డబ్బులు మాత్రం మేము ఎవ్రీ మంత్ తప్పకుండా ఇస్తాము. నేను కింద ఉన్నప్పుడు చెట్ట తీసుకోడు. ఎవ్రీ టైమ్ ఆడ్ కథ. ఈడ ఫుడ్ పిరమిడ్ అంట. ఒక్క కారు కూడా లేదేంది బాబా ఈడ. సో డన్ ఫర్ ద డే. ఫస్ట్ మన స్టాప్ అన్నమాట, టిఫిన్ స్టాప్ ఫుడ్ పిరమిడ్. గోప్రో కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో బిల్ వచ్చేసి 922. మంచిగా ఉంది, చెప్తా బయట వెనక. ఫుడ్ అయితే యావరేజ్ ఉంది, బట్ మెయింటెనెన్స్ అండ్ అంబియన్స్ సూపర్ ఉంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ కార్ ఎక్కేసి డైరెక్ట్ నాన్ స్టాప్ టు వైజాగ్. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటే ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ వైజాగ్ లా ఫటాఫట్ మనం కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎవరు లేరబ్బా, మనం తప్ప ఎవరు లేరు. పిన్ని ఫుడ్ ఎట్లుంది? ఇంకా సింహాచలంకి 185 ఉంది. 257 అరైవల్ అంటే ఒక 2 o'clock వరకు వెళ్ళిపోతాం అనుకోండి. సో మన డ్రైవ్ లో సెకండ్ ఫ్యూయల్ స్టాప్ కి టైం వచ్చేసింది 5:59. అంటే నియర్లీ 560 kilometers తిరిగింది. పాయింట్ ఉంది, ఇంకా పోతుంది పెట్రోల్, కానీ మనం అప్పటి నుంచి ముందు జాగ్రత్త. ఫుల్ 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 గుడ్ పెట్రోల్. సో ఇది బిల్లు అయితే ఖాళీగానే ఉంటది, ఇబ్బంది ఏం పడమాకండి. సరే సరే ఓకే. లోపలికి వెళ్ళి అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే ఇలా పలానా నాని అని చెప్పండి. సరే సరే అలాగే. అస్సలు ఒక్కసారి రోడ్డు చూడండి ఒకసారి. 2 కళ్ళు చాలవన్నమాట. దరిద్రంగా ఉంది. యాక్చువల్లీ మనం అటు పోవాలి. సో కొంచెం కన్ఫ్యూజన్. సింహపూర్ కాలనీదా ఏంటి, ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం అవ్వట్లేదు. ఆర్ట్స్ అంటే ఇక్కడ ఎక్కడ లేవు, చాలా ముందుకున్నది. అందుకు సింహపూర్ కాలనీ కరెక్టే బాబాయ్, కరెక్టే. ఇంకో 1 kilometer చూపిస్తుంది ఇంకా. అదే నాకు అపార్ట్మెంట్ కొంచెం గుర్తుంది, కానీ ఇదేమో లోపలికి తీసుకెళ్ళింది ఏంటి అర్థం కాల. నగర్ బోర్డు ఉంటది. ఓకే, సింహాపూర్ లేఅవుట్ కి వచ్చినాం. లోపలికి పోతుందా? పోచదు గేట్
పోవచ్చు రా, పోవచ్చు, ఏం కాదు, ఏం కాదు. ఫోన్ చేయవకు. సో దిస్ ఈజ్ అపార్ట్మెంట్. ఇదే అపార్ట్మెంట్ అనమాట మనం వచ్చేది. కొంచెం కన్ఫ్యూజ్ అయినాం రోడ్. ఓకే రైట్, ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాం లైట్గా. సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యారు. కార్ వచ్చేసి ఇడ పెట్టినాం. అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అరౌండ్ ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దర్శనం VIP దర్శనమే, ఆల్రెడీ మాట్లాడి పెట్టేసినాం. ఇక్కడ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ దర్శనం ఉంటుంది. ఆ దర్శనం అయిపోయినాక డైరెక్ట్ మనం పూరికి స్టార్ట్ అవుతాం అనమాట. ఫస్ట్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకుందాం. దర్శనం కంప్లీట్ కాగానే ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తా. అండ్ లైట్గా డ్రిజిలింగ్ పడుతుంది అనమాట. నేను వర్షంలోనే వ్లాగ్ చేస్తున్నా. సో కాలనీ వచ్చేసి డీసెంట్ ఉంది అబ్బా. ఎక్కడంటే అక్కడ డీసెంట్. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ మొత్తం గ్రీనరీ ఉంది. ఎక్కడ మీరు చుట్టూ మొత్తం చూస్తే గ్రీనరీ ఉంది. అండ్ ఇక్కడ రోడ్స్ కూడా మన దగ్గర ఏంటంటే CC రోడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే మొత్తం డాంబర్ రోడ్స్. గల్లీలో అవే, మెయిన్ రోడ్లో అవే. ఈరోజు లంచ్ బయట ఏం చేయలేదు అనమాట, ఇక్కడే చేసాం. సో ఇక్కడ నుంచి పూరి నైట్ డిన్నర్ ఉంటుంది. అండ్ మొత్తం వానలో తడుస్తున్నాయి. సో కార్లో కూర్చొని కలుస్తాం. ఇంతసేపు దగ్గర ఎంత 1 మినిట్ మాట్లాడినా మొత్తం ముద్ద అయినా చూడండి. ఇక అది ముచ్చట. మన వాళ్ళు రాగానే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కేబుల్ కొన్నా ఒకటి, లైట్నింగ్ C2 లైట్నింగ్ కేబుల్. ఆ కేబుల్ జస్ట్ ఆ కేబులే 550 ఛార్జ్ చేసుకుండు. అండ్ అది కూడా మీకు లోకల్ కంపెనీ ఇచ్చిండు చూడండి. నా కేబుల్ ఒడగొట్టుకున్నా. నా మతిమరుపు ఎట్లుంటుంది అంటే ఘోరం ఉంటుంది. చాలామందికి తెలియదు, నాకు మతిమరుపు కొంచెం ఎక్కువ. ఏదైనా సరే మర్చిపోతా అట్లా పెట్టేసి. సో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ వైజాగ్. ఒరిజినల్ కేబుల్ వచ్చేసి 1900 అన్నాడు వాడు. సో అది నిజమో అబద్ధం నాకు ఇప్పటివరకు అయితే తెలియదు. ఛార్జర్ అడాప్టర్ 1900 అని నాకు తెలుసు, కానీ ఇది కేబులే 1900 అంటుండు మనోడు. లైట్ తీసుకొని లోకల్ది తీసుకున్నా. మనం హైదరాబాద్ పోయినాక అదొకటి తీసుకోవాలా. ఈ వ్లాగ్ మంచిగా ఉంది అనుకుంటున్నా. ఏంటంటే సినిమాటిక్ అవన్నీ ఏం లేకుండా, మ్యూజిక్ ఏది లేకుండా రా వీడియో ఎట్లుంటది, ఆ రా వీడియో అనేది మన ఛానల్ ఉంటుంది. నెక్స్ట్ బ్లాగ్ కూడా చూడండి. థ్యాంక్స్ టు పవన్. మా దోస్తు గారి పేరు కూడా పవన్ అనమాట. వాడైతే కార్ తీసుకుండు మొన్ననే. 2 days అవుతుంది కార్ తీసుకోగానే ఫస్ట్ నాకే ఇచ్చిండు. సో పూజ అయింది. పూజ అయిన తర్వాత నాకు ఇచ్చిండు. ఇది ఆటోమేటిక్ అయ్యి ఉండి 17.5 ఇస్తుంది మైలేజ్. అండ్ మనం టోటల్ కవర్ చేసిన డిస్టెన్స్ చూడండి 791లా. ఈ 791లో 750 నేనే తిరిగిన అనమాట. సారీ 725 అంతే. 750 వేసుకోండి. 750 నేనే తిరిగిన ఈ కార్లా. అట్లా ఉంటుంది ముచ్చట మనతో. సో గైస్ స్టార్ట్ అయితే అవుతున్నాం ఇంటి నుంచి. గుర్కొస్తుందిరా నాయన, ఎటో చూస్తుంది. ఆడవాళ్ళు వచ్చారట నాకు దడ. ఇప్పుడు కొండ ఎక్కాలన్నమాట. కొండ ఎక్కుతున్నాం మనం. 30 రూపీస్ టికెట్. సో ఇక్కడ 30 రూపీస్ టికెట్ ఉంది. కొండపైకి వే టు అప్ హిల్. విరాట్ గాయత్రి పీఠం. ఓకే డన్. ఈ దర్శనం ఎట్లయింది లోపల? సూపర్ అంటే సూపర్ అయింది. ఓన్లీ 5 minutes దర్శనము. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం. రైట్ కలుస్తా. సో ఈ ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ప్లేస్. వదిలేసి వెళ్ళాల్సిన టైం వచ్చింది. అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పవన్ రైడర్ సైనింగ్ ఆఫ్.